లూకా సువార్త 10వ అధ్యాయం 10వ వచనం అందరం కలిసి చదువుదాం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చునని అతనితో చెప్పెను. చదివిన దేవుని మాటలను దేవుడు మనకు వెనికిడిలో ఆశీర్వదించి విను వారందరి జీవితంలో బలమైన తన ఆత్మ కార్యమును జరిగించునుగాక. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మెండైన కృపను ఇక్కడ వినుచున్న వారందరికీ దయచేసి వారిలో తన బలమైన ఆత్మ కార్యములను జరిగించునుగాక. మన ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని మనం ఆలోచించినప్పుడు ఆయన నశించిన దానిని వెదకి రక్షించుటకు ఈ లోకానికి వచ్చానని తానే తెలియజేస్తూ వచ్చినాడు. లోకంలో మానవులు పాపమును బట్టి వారు నశించిపోతున్న వారుగా ఉంటున్నారు. అంటే వారి జీవితమును పాడు చేసుకున్న వారుగా ఉంటున్నారు. నరకాగ్నికి వెళ్ళడానికి సిద్ధముగా ఉంటున్నారు. అందుకని ప్రభు అంటున్నాడు, ఇలాంటి వారిని నశించిపోతున్న వారు అని. వారిని వెదకి వెంటాడి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకని ఆయన వెదకి వెంటాడుతూ ఉన్నాడు అంటే ఈ లోకంలో ఉన్నటువంటి మానవులందరూ ఆ ప్రభువు చేత సృష్టించబడిన వారు. ఆయన యొక్క జీవము వారిలో ఉంటూ ఉన్నది. ఆయన రూపములో వారు రూపించబడిన వారుగా ఉంటున్నారు. ఆ కారణం చేత తాను సృష్టించిన మానవుడు, తాను ప్రేమించిన మానవుడు, తన జీవాన్ని పంచుకున్న మానవుడు నశించిపోవడం ఆ దేవాది దేవునికి, ప్రేమ కలిగిన దేవునికి ఏమాత్రము ఇష్టం లేదు. ఆ కారణం చేత ఆయన నశించిపోతున్న మానవులను ఆయన వెదకి వెంటాడి ఆయన వారిని రక్షించడానికి ఆయన చేయనటువంటి ప్రయత్నం అంటూ ఏది లేదు. ఆయన ఎంతగానో ప్రేమ చూపుచున్నాడు. వారిని ఎంతగానో ఓర్పుతో సహనముతో వారితో మాట్లాడుతూ ఉన్నాడు. కారణం ఏంటి అంటే ఆయన ఈ లోకంలో మానవులు ఆయన సృష్టించుకున్న సృష్టి. ఆయన వారికి తండ్రి అయిన వాడుగా ఉంటూ ఉన్నాడు. చూడండి, ఈ లోకంలో తల్లిదండ్రులకు కుమారులు పాడైపోయినప్పుడు ఎంతో బాధగా ఉంటుంది. వారు బాగుపడాలని ఎంతగానో ఆశపడతారు. మిగిలిన వారు, చూచేవారు, ఇరుగు పొరుగు వారు వారికి అలాంటి కోరిక గాని వారికి మాత్రము ఆలోచన గాని ఉండదు. కానీ తల్లిదండ్రులకు ఎంతో హృదయ భారం ఉంటుంది. వారి విషయంలో వారి కన్నీరు విడుస్తూ ఉంటారు. కారణం ఏంటి అంటే వారు తాము కనిన కుమారులు, కుమార్తెలు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడా, అలాగనే ఈ లోకంలో ఉన్న మానవులందరూ మన ప్రభువు చేత సృష్టించబడిన వారు, ఆయన జీవమును పంచుకున్నవారు. ఆ కారణమును బట్టి ఆయన వారి విషయములు ఎంతగానో పట్టింపు కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఎలాగైనా వారిని నరకాగ్ని నుంచి తప్పించి, సైతానుని తప్పించి పరలోక రాజ్యంలో వారిని ఉంచాలని, మోక్ష భాగ్యం వారికి దయచేయాలని వారి విషయంలో ఎంతో ఆలోచన కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఆ కారణం చేత ఈ లోకానికి ఆయన దిగి వచ్చి తన ప్రాణమును పెట్టాడు. మనుషులను ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలియజేస్తూ వచ్చినాడు. ఆయన రక్షణ సువార్తను ఆయన మానవుల మధ్యలోనికి పంపిస్తున్నాడు. తన దాసులు ఆ ప్రపంచమంతా దేవుని సువార్తను వెదజల్లుతూ ఉన్నారు, తెలియజేస్తూ ఉంటున్నారు, దేవుని ప్రేమను ప్రకటిస్తూ ఉంటున్నారు. కారణం ఏంటి అంటే వారు నరకాగ్ని నుంచి విడిపించబడి పరలోక రాజ్య వారసులుగా చేయబడాలని దేవుడు కోరుచున్నాడు. సృష్టికర్త అయిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు ఆశపడుతున్నాడు. ఆ కారణం బట్టి ఈ సాయంకాల సమయంలో కూడా ఈ స్థలంలో, ఈ ప్రాంతంలో ఈ కూడికను దేవుడు అరేంజ్ చేసినాడు. ఈ కూడికను దేవుడు కలిగి ఉండడానికి అవకాశం ఇచ్చాడు. కాబట్టి వినుచున్న నీవు ఈ దేవుని ప్రేమను గ్రహించాలని ప్రభు పేరిట కోరుతున్నాను. ఆయనకు నీ గురించి ఎంత పట్టింపు కలిగి ఉన్నాడో, ఎంత ఆలోచన కలిగి ఉన్నాడో, ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఎంతగా ఓర్పు కలిగి ఉన్నాడో, ఎంతగా వెదగుచున్నాడో, నేను ఎంతగా వెంటాడుతున్నాడో నువ్వు గ్రహించాలని ప్రభు పేరిట కోరుతూ ఉన్నాను. నువ్వు ఆ ప్రభు ప్రేమను గ్రహించగలిగితే ఆ ప్రేమ ఎంతో గొప్పది, మారని ప్రేమ. ఆ ప్రేమ ద్వారా నీవు కూడా
రక్షించబడి పరలోక రాజ్య వారసుడుగా చేయబడతావు. గనక ఆ ప్రేమను కోరుకున్నట్లయితే ఎంతో గొప్ప మోక్ష భాగ్యం మనకి దొరికేదిగా ఉంచున్నది. ప్రేమైన సోదరి సోడా, ఆ కారణం బట్టి దేవుని వాక్యము మీ యొద్దలోనికి మీ యొద్దకు నడిపించబడుచు ఉన్నది. ఎందుకంటే నువ్వు ఎవరిలాగా నశించిపోతున్నావో, ఎలాంటి పతనమైన జీవితంలో నువ్వు ఉన్నావో గ్రహించాలి. ఆ గ్రహింపు కలిగి నీ జీవితాన్ని బాగుపరుచుకోవడానికి నీవు సిద్ధపడాలి అనేదానికి దేవుని వాక్యము మీ యొద్దకు తీసుకొని రాబడుచు ఉంటున్నది. ఈ సాయంకాల సమయమున తన జీవితాన్ని పతనపరుచుకున్నటువంటి వ్యక్తి, తన జీవితాన్ని ఎంతో నాశనపరుచుకున్న వ్యక్తి, నశించిపోతున్న ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని ఏ విధంగా తాను మార్చుకున్నాడో, ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడో మీ ఎదుట ఉంచాలని నేను కోరుతూ ఉంటున్నాను. లూకా సువార్త 15వ అధ్యాయం, లూకా సువార్త 15వ అధ్యాయం 11వ వచనం నుంచి కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. నేను చదువుతాను, దయచేసి ఆలకించండి. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులుండి, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును సమకూర్చుకొని దూరదేశములకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్లి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వాడిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను గాని ఎవడును వానికి ఏమి ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రున్నారు, అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగా నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీద నీ కుమారుడను అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుము అని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. చదివిన మాటలు దేవుడు ఆశీర్వదించునుగాక. ఇక్కడ తెలియజేయబడిన సత్యం ఏంటి అంటే, ఇశ్రాయేలు దేశంలో ఒక వ్యక్తికి, ఆయన ఎంతో ధనవంతుడు, ఆయనకెంతో పనివాన్లున్నారు, ఎంతో ఆస్తిపరుడు, ఎంతో ప్రేమ కలిగిన వాడు. ఆయనకు 2 కుమారులు ఉన్నారు. 2 కుమారులలో చిన్నవాడు తండ్రి యొద్దకు వచ్చి, నాకు రావలసిన ఆస్తిని నాకు ఇచ్చివేయమన్నాడు. అలాగ అడిగినప్పుడు తండ్రి వెంటనే పెద్ద కుమారునికి చిన్న కుమారునికి రావలసిన ఆస్తిని విడగొట్టి ఇచ్చివేసినాడు. ఎందుకంటే ఆ దేశం యొక్క కట్టడి ఏంటి అంటే, కుమారుడు అడిగినట్లయితే వెంటనే ఇచ్చివేయాలి. కనుక ప్రియమైన సోదరి సోడా, ఇక్కడ తండ్రి ఇచ్చివేసినాడు. ఈ సాయంకాల సమయమున ఈ చిన్న కుమారుడు ఇలాగ ఆస్తిని కోరుకోవడానికి కారణం ఏంటి? మనం ఆలోచించినట్లయితే ఈ చిన్న కుమారుడు తన జీవితంలో ఈ లోకాన్ని అనుభవించాలనే కోరిక కలిగిన వాడుగా ఉంటున్నాడు. తన శరీర కోరికలు నెరవేర్చుకోవాలని ఆశ కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఈ లోకంలో ఉన్నదంతా అనుభవించాలి అనేటువంటి ఆలోచనతో నింపబడిన వాడై తండ్రి యొద్దకు వచ్చి తనకు ఆస్తిని ఇవ్వమని అడిగినాడు. ఇక్కడ ఈ వ్యక్తి గురించి మనం ఆలోచించినట్లయితే, ఈ వ్యక్తిలో ఉన్నదంతా, ఈ చిన్న కుమారులో ఉన్నదంతా కేవలము స్వార్థపూరితమైన ఆలోచనలు. కాబట్టి ఎంతో సిగ్గులేని వాడై స్వార్థముతో నింపబడి ఏమాత్రము ఆలోచన లేకుండా తండ్రి యొద్దకు వచ్చి ఆస్తిని విడగొట్టమని అడుగుతూ ఉన్నాడు. ప్రియమైన సోదరి సోడా, ఎందుకు స్వార్థంలో ఉన్నాడు అంటే 3 సంగతులు నేను మీకు తెలియచేయాలనుకుంటున్నాను. చూడండి, ఈ వ్యక్తి ఆస్తిని అడిగినాడు. దాని అర్థం ఏంటి అంటే, తండ్రి యొక్క అంటే తండ్రి దగ్గర నుంచి విడిపోవాలనేటువంటి ఆలోచన ఈ వ్యక్తి కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఈ వ్యక్తి ఏమాత్రము తండ్రిని గురించి ఆలోచించడం లేదు. తండ్రికి దుఃఖం కలుగుతుందా,
తండ్రికి బాధ కలుగుతుందా అనే ఆలోచన లేదు. ఈ కుటుంబానికి, నా కుటుంబానికి, నా తండ్రి కుటుంబానికి అయ్యో అవమానం కలుగుతుందే అనేటువంటి ఆలోచన లేదు. చుట్టుపక్కల ఇరుగు పొరుగు వారు ఏమనుకుంటారు అనే ఆలోచన లేదు. తనలో ఉన్నదంతా ఒకటే, నేను ఈ లోకాన్ని అనుభవించాలి, ఈ లోకంలో నేను ఆనందించాలి, ఈ లోకంలో నేను ఉన్నటువంటి సంతోషాలను నేను అనుభవించాలి అనేటువంటి ఆలోచన మాత్రమే ఈ వ్యక్తి కలిగి ఉన్నాడు. అందుకనే తండ్రి నుంచి ఎడబాటు కోరుకుంటున్నాడు, తండ్రి దగ్గర నుంచి ఆస్తిని కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సోడా, ఈ సాయంకాల సమయమున ఇలాగ ఈ చిన్న కుమారుడు ప్రవర్తించడానికి కారణం ఏంటి అంటే కేవలము స్వార్థపూరితమైన ఆలోచనలు, కోరికలు, తలంపులు తప్ప మరి ఒకటి లేనే లేదు. ఈ లోకంలో మనం ఆలోచించినట్లయితే ఈ లోకం ఇలాగిన దుస్థితిలో ఉండడానికి కారణం, ఈ లోకంలో దుర్మార్గత ఉండడానికి కారణం, ఈ లోకంలో పాపం ఉండడానికి కారణం, ఈ లోకంలో కీడు జరగడానికి కారణం, ఈ లోకంలో ఉన్న దుఃఖానికి కారణం, మనుష్యులు మృగాలుగా మారిపోవడానికి కారణం, దొంగలు ఉండడానికి కారణం, వ్యభిచారులు ఉండడానికి కారణం, త్రాగుబోతులు ఉండడానికి కారణం. మనం ఆలోచించినట్లయితే ఒకటే, వారిలో ఒకటే కోరిక ఉంది, నా ఆనందం నాకు కావాలి, నా కోరికలు నేను నెరవేర్చుకోవాలి, నా సుఖం నాకు కావాలి. ఇదే తలంపుతో లోకంలో ఉన్న మానవులందరూ జీవించుచున్న వారుగా ఉంటున్నారు. ఆ కారణం చేత ప్రతి మానవుడు తనలో ఉన్న ఈ దుర్బుద్ధిని బట్టి ఎంతో భయంకరమైన పాపములో పట్టబడిన వాడుగా ఉంటున్నాడు. పక్కనున్న వ్యక్తిని గురించి ఆలోచించట్లేదు, తల్లిదండ్రుల గురించి ఆలోచించట్లేదు, అన్నదమ్ముల గురించి ఆలోచించట్లేదు, ఊరిని గురించి ఆలోచించడం లేదు, సంఘాల గురించి ఆలోచించట్లేదు, కుటుంబాల గురించి ఆలోచించట్లేదు. మానవులు స్వార్థముతో నింపబడ్డారు. అందుకని ఒక భక్తుడు ఇలాగన్నాడు, ప్రతి పాపమునకు మూల కారణం స్వార్థం. కాబట్టి ఈ లోకంలో ఉన్న ప్రతి పాపమున కారణం మనుషులకు స్వార్థమే. నాకు కావాలి, నేను అనుభవించాలి, నేను కనబడాలి, నాకే సమస్తము కావాలి అనే ఆలోచనల చేత మానవులు భయంకరమైన పాప ఆలోచనలతో, దుర్మార్గతతో, వికెట్నెస్ తో, ఎంతో దుష్టత్వంతో నింపబడిన వారుగా ఉంటున్నారు. కాబట్టి చిన్న కుమారుడు కూడా ఇలాంటి దుష్ట హృదయం, ఇలాంటి దురాశ కలిగిన వాడై తండ్రి దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, నా ఆస్తిని నాకు ఇచ్చివేయము అని. ఈ సాయంకాల సమయమున నీవు కూడా ఇలాంటి దుర్బుద్ధితో నింపబడిన వాడవుగా ఉండవచ్చు. అందుకనే నీ కుటుంబాన్ని గురించి నువ్వు ఆలోచించట్లేదు, నీ తల్లిదండ్రుల గురించి ఆలోచించట్లేదు, నీ కుటుంబ గౌరవం గురించి ఆలోచించట్లేదు, నీ యొక్క ప్రాంతం యొక్క గౌరవం గురించి ఆలోచించట్లేదు. ఎవరెటు పోతే నాకేంటి, నా ఆనందం నాకు కావాలి అనేటువంటి భయంకరమైన దుష్ట హృదయము, దుష్ట ఆలోచనల చేత నింపబడిన వాడుగా నువ్వు ఉంటున్నావు. ఆ కారణం చేత నీవు కూడా భయంకరమైన పాపం చేత పట్టబడిన వాడుగా ఉంటున్నావు. నీ ఆలోచనలో ఉన్నదంతా దుర్మార్గపు ఆలోచనలే, స్వార్థపూరితమైన ఆలోచనలే, ద్వేషములే, కక్షలే. నీ ఆలోచనలో ఉన్నదంతా ఏ విధంగా నా శరీర కోరికలు నెరవేర్చుకోవాలని ఆలోచనలో ఉన్నది తప్ప మరి ఒకటి లేదు. ప్రియమైన సోదరి సోడా, ఇది భయంకరమైన నష్టానికి నిన్ను తీసుకుని వెళ్ళిపోయేదిగా ఉంటున్నది. దీనివల్లనే మనుషులు నశించిపోతున్న వారుగా ఉంటున్నారు. రెండవదిగా ఈ కుమారుడు ఏం చేశాడో తెలుసా? ఆయన తన స్వార్థపూరితమైన ఆలోచనలు బట్టి ఇప్పుడు ఏమనుకుంటున్నాడంటే, ఎందుకు ఆస్తిని అడిగినాడు? దాని అర్థం ఏంటో తెలుసా? హీ డజంట్ వాంట్ ద అథారిటీ ఆఫ్ హిస్ ఫాదర్ ఆన్ హిమ్. తండ్రి యొక్క అధికారము అతని మీద ఉండకూడదని ఆలోచన కలిగిన వాడుగా ఉంటున్నాడు. తండ్రి ఎంతో ప్రేమ కలిగిన వాడు, సంపాదించినాడు, కుమారులకు ఇవ్వాలని ఆయన దాచిపెట్టినాడు. కానీ కుమారుని యొక్క ఆలోచన ఏంటో తెలుసా? నేను తండ్రి అధికారం నాకు వద్దు, ఈ తండ్రి నాకు నా కోరికలకు ఆయన ఏమాత్రం సహకరించడం లేదు, ఆయన అధికారం వలన ఈ లోకాన్ని నేను అనుభవించలేకపోతున్నాను అనేటువంటి ఆలోచనలతో ఉంటున్నాడు. అందుకని తండ్రి అధికారం తన కింద ఉండకూడదనే ఆలోచన చేత నా ఆస్తిని నాకు
ఇచ్చివేయమని కుమారుడు అడుగుతూ ఉంటున్నాడు. ప్రియమైన సోదరి సోడా, ఈ సాయంకాల సమయమున లోకంలో ఉన్న మానవులందరూ కూడా ఇలాంటి తాత్పర్యమే కలిగిన వారుగా ఉంటున్నారు. తండ్రి అధికారం కింద ఈ కుమారుడు ఉన్నట్లయితే తన జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా ఉండేది. తండ్రి అధికారం కింద ఉన్నట్లయితే క్రమముగా ఉండేది. తండ్రి అధికారం కింద ఉన్నట్లయితే తన జీవితంలో నష్టం కలిగేది కాదు. తండ్రి అధికారం కింద ఉన్నట్లయితే ఎంతో సంతోషం, ఆనందం ఉండేది. కానీ ఎప్పుడైతే తండ్రి అధికారం తనకు వద్దని ఆలోచించినాడో, కోరుకున్నాడో, వెంటనే ఆ వ్యక్తి సైతాను యొక్క అధికారం కిందికి వెళ్ళిపోయినాడు. తన కోరికల అధికారం కిందికి వెళ్ళిపోయినాడు. లోకంలో ఉండే దురాశల అధికారంలోనికి వెళ్ళిపోయినాడు. ఈ లోకంలో ఉండేటువంటి చెడు కోరికల చేత పట్టబడిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి సాయంకాల సమయమున ప్రేమ సహోదరి సోడా, మనం గ్రహించవలసిన సత్యం ఏంటి అంటే, లోకంలో ఉన్న మానవులందరూ ఆదాము నుంచి ఇంతవరకు జన్మించిన వారంతా దేవుని అధికారము మా మీద వద్దు అనేటువంటి ఆలోచనల చేత ఉంటున్నారు. దే వాంట్ టు లివ్ ఎ ఇండిపెండెంట్ లైఫ్. మేము మా కొరకై స్వతహాగా మేము కోరుకున్న విధానంలో జీవించాలి అనేటువంటి ఆలోచనల చేత మానవులు ఉంటూ ఉన్నారు. వారి మీద ఏ అధికారం ఉండకూడదని వారు అనుకుంటున్నారు. ప్రభుత్వ అధికారం ఉండొద్దు, తల్లిదండ్రుల అధికారం వద్దు, ఏ రెస్ట్రిక్షన్స్, ఏ రూల్స్, ఏ రెగ్యులేషన్స్ మాకు వద్దు, మేము ఫ్రీగా స్వతంత్రంగా జీవించాలి అనే ఆలోచనల చేత మానవులు ఉన్నవారుగా ఉంటున్నారు. కానీ గ్రహించవలసిన సత్యం ఏంటో తెలుసా? ఎప్పుడైతే మానవుడు సరైన అధికారం నుంచి పక్కకు తొలగిపోతాడో, వెంటనే పనికిమాలిన అధికారం కిందికి, ఎంతో భయంకర దుర్మార్గమైన సైతాను అధికారం కిందికి వెళ్ళిపోయేవాడుగా ఉంటాడు. దురాశల యొక్క అధికారంలోనికి వెళ్ళిపోతాడు. శరీర కోరికలైనటువంటి అధికారంలోనికి వెళ్ళిపోతాడు. లోకమనే అధికారం కిందికి వెళ్ళిపోతాడు. ఈ అధికారాలన్నీ మానవులు ఏం చేస్తాయంటే భయంకరమైన దుష్టత్వంలోనికి, భయంకరమైన నష్టంలోనికి తీసుకుని వెళ్ళిపోతాయి. కాబట్టి ఈ చిన్న కుమారుడు కూడా ఆ కారణం చేత ఎంతో నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. ఈ సాయంకాల సమయంలో వినుచున్న నీవు కూడా గ్రహించవలసిన సత్యం ఏంటి అంటే, దేవుని అధికారం నాకు వద్దు అని నువ్వు అనుకుంటున్నావు. నేను ఏ అధికారం కింద ఉండదలుచుకోలేదని నువ్వు ఆలోచన కలిగి ఉన్నావు. తల్లిదండ్రులు నా మీద అధికారం చెలాయించకూడదు, అధికారులు చెలాయించకూడదు, ఎవరు కూడా నా మీద అధికారం ఉండకూడదు, నేను స్వతంత్రంగా నా ఇష్టానుసారంగా నా కోరికల ప్రకారం జీవించాలి అని నువ్వు అనుకుంటున్నావు. ఆ కారణం చేతనే నువ్వు భయంకరమైన సైతాను అధికారంలోనికి వెళ్ళిపోయిన వాడవుగా ఉంటున్నావు. చెడు ఆశలైన అధికారంలోనికి వెళ్ళిపోయావు. చెడు కోరికల అధికారంలోనికి వెళ్ళిపోయినావు. లోకమనే అధికారంలోనికి వెళ్ళిపోయినావు. కాబట్టి ఈ అధికారాలన్నీ, ఈ భయంకరమైన అధికారాలు నిన్ను పట్టి లాగివేస్తున్నాయి. నువ్వు వద్దనుకున్న వాటి చేత లాగబడుతున్నావు. పాపములో పట్టబడిన వాడుగా ఉంటున్నావు. భయంకరమైన దుస్థితిలోనికి వెళ్ళిపోతున్నావు. నువ్వు అనుకున్నావు నేను స్వతంత్రంగా జీవించాలి అని. కానీ నువ్వు గ్రహించవలసిన సత్యం ఏంటి అంటే, నువ్వు అనుకుంటున్నావు నా కోరిక నెరవేర్చుకుంటున్నాను అని. నువ్వు అనుకుంటున్నావు నా ఇష్టం వచ్చింది నేను చేస్తున్నాను అని. కానీ ప్రియమైన సహోదరి సోడా, నువ్వు గ్రహించవలసిన సత్యం ఏంటో తెలుసా? నీవు స్వతంత్రంగా లేవు. నీవు భయంకరమైన పాపము కింద పట్టబడ్డావు. సైతాను యొక్క అధికారంలో ఉన్నావు. ఆ కారణం చేత భయంకరమైన నష్టంలో ఉన్నావు. అందుకనే నీలో దుఃఖం ఉంది. నువ్వు చేసిన తప్పును బట్టి బయటికి రాలేకపోతున్నావు. నువ్వు దుఃఖపడుతున్నావు, ఏడుస్తున్నావు, కృంగిపోతున్నావు, కుమిలిపోతున్నావు. కానీ నీ చెడు అలవాట్ల నుంచి నీకు విడుదల కలగడం లేదు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? యు ఆర్ ఎ బాండ్ స్లేవ్ టు ఆల్ దీస్ వికెట్ థింగ్. నీవు వీటన్నిటికీ బానిస అయిపోయినావు, వెట్టి చాకిరీ చేస్తున్నావు. అంటే వాటి యొక్క అధికారం కింద నీవు ఉన్నావు. గనక ఈ సాయంకాల సమయమున ఆ కారణమును బట్టి చిన్న కుమారుని వలె నీవు కూడా, నీ జీవితము కూడా ఎంతో పతనమైపోయినదిగా ఉంటున్నది. ఈ చిన్న కుమారుడు తనలో కలిగిన స్వార్థపూరిత ఆలోచన బట్టి మూడవదిగా ఇలాగా ఆలోచిస్తూ ఉంటున్నాడు. ఆయన ఏం చేశాడంటే, కొన్ని దినములైన తర్వాత తన ఆస్తినంతని తీసుకొని దూర ప్రాంతానికి వెళ్ళిపోయినాడు. ఎందుకని వెళ్ళిపోయినాడు? ఎందుకు తండ్రి దగ్గర ఉండలేదు? ఆస్తిని తీసుకున్నాడు.
తనకు ఆస్తి వచ్చింది, తండ్రి ఉన్న ఇంటి దగ్గరే అదే ఊరిలో ఉండి ఏదైనా వ్యాపారం చేసి ఉండవచ్చు. కానీ ఆలోచించినట్లయితే he doesn't want to see the face of his father. తన తండ్రి ముఖం కూడా చూడడానికి ఈ వ్యక్తి ఇష్టపడడం లేదు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా ప్రేమైన సోదరి సోడా? ఈ వ్యక్తి అనుకుంటున్నాడు, ఈ చిన్న కుమారుడు అనుకుంటున్నాడు, నా తండ్రి నా ఆనందానికి అడ్డు అని అనుకుంటున్నాడు. నా తండ్రి నా యొక్క సంతోషానికి ఆటంకం అనుకుంటున్నాడు. నా తండ్రి నా యొక్క స్వతంత్రమైన జీవితానికి ఆయన ఎంతగానో అడ్డు అని అనుకుంటున్నాడు. అందుకనే దూర ప్రాంతానికి వెళ్ళిపోయినాడు. ప్రేమైన సోదరి సోడా, తన స్వార్థపూరితమైన ఆలోచనలు ఎంతగా ఈ వ్యక్తిని తండ్రి నుంచి దూరపరిచినాయో ఆలోచించండి. అదే విధంగా ఈ లోకంలో ఉన్న మానవులు కూడా నా కోరికలు నెరవేర్చుకోవాలి, నా ఇష్ట ప్రకారం నేను జీవించాలి అనేటువంటి స్వార్థపూరితమైన ఆలోచనల ద్వారా వారు ఏమనుకుంటున్నారంటే వారి తల్లిదండ్రులు ఆటంకం అనుకుంటున్నారు, అడ్డు అనుకుంటున్నారు, భార్య అడ్డం అనుకుంటున్నారు, భర్త అడ్డం అనుకుంటున్నారు, కుమారులు అడ్డం అనుకుంటున్నారు, లేకపోతే ఈ లోకంలోని అధికారులు అడ్డం అనుకుంటున్నారు. వారు అందుకనే దూరంగా వెళ్ళిపోతున్నారు తమ వారి నుంచి. తమ సొంత శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి తమ వారి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు. అంటే ఒకే ఇంటిలో ఉండవచ్చు, వీధిలో ఉండవచ్చు, ఒకే రూమ్ లో పడుకోవచ్చు, కానీ హృదయంలో దూరం అయిపోయారు. నాకు అవసరం లేదు అనేటువంటి ఆలోచన చేత ఎంతో దూరం వెళ్ళిపోయిన వారుగా ఉంటున్నారు. అందుకనే నీ జీవితం నష్టంలో ఉంది, నీ జీవితం పతనం అయిపోయింది, చెడు అలవాట్ల చేత పట్టబడినదిగా ఉంటున్నది. ప్రేమైన సోదరి సోడా, స్వార్థపూరితమైన కోరికలు నెరవేర్చుకునే ఆశ ఎంతగా మానవుని పతన స్థితిలోనికి తీసుకుని వెళ్ళిపోతుందో ఆలోచించాలని ప్రభు పేరిట కోరుతూ ఉంటున్నాను. చూడండి, ఇలాంటి స్వార్థపూరితమైన తలంపుల చేత ఈ కుమారుడు తండ్రి యొక్క అధికారం వద్దన్నాడు, తండ్రి యొక్క సహవాసం వద్దనుకున్నాడు, తండ్రి యొక్క అడ్డుగా ఉన్నాడు అనుకున్నాడు. ఆ కారణం చేత ఏం జరిగిందో తెలుసా? ఇలా జరిగింది. కొన్ని దినములైన తర్వాత చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూర దేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తి దుర్వ్యాపారం వలన పాడు చేసెను. రెండవదిగా కలిగినటువంటి ఫలితం ఏంటో తెలుసా? తన యొక్క స్వార్థం వలన ఎంతో భయంకరమైన నష్టాన్ని కొని తెచ్చుకున్న వాడుగా ఉంటున్నాడు. ఏం చేశాడు? తన ఆస్తి అంతటిని పాడు చేసుకున్నాడంట. చూడండి ప్రేమైన సోదరి సోదరులలో ఆలోచనలు ఉన్నాయి. నా కోరికలు నేను నెరవేర్చుకోవాలి, నా సంతోషాన్ని నేను అనుభవించాలి, లోకాన్ని అనుభవించాలి, నా ధనమును బట్టి నేను ఎంజాయ్ చేయాలి అనే ఆలోచనల చేత ఉన్నాడు. ఆ కారణం చేత తన ఇష్టానుసారంగా ఖర్చు చేశాడు. దుర్వ్యాపారంలో తన ధనమంతటిని వెచ్చించినాడు. అంటే తనకు ఏమాత్రము అదుపు లేకుండా ఖర్చు పెట్టినాడంట. ఆ కారణం చేత తన ధనమంతా వ్యర్థమైపోయింది, తన ధనమంతా పాడైపోయింది, ఏమాత్రము చిల్లి గవ్వ కూడా మిగలకుండా పోయింది. ఈ సాయంకాల సమయమున ఈ వ్యక్తి ధనాన్ని కోల్పోయినాడు. ఎప్పుడైతే ధనం పోయిందో స్నేహితులు అతనితో లేరు. ఎప్పుడైతే ఈ వ్యక్తి ధనం లేదు ఆకలితో అలమటిస్తూ ఉంటున్నాడు, తన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాడు, తన విలువైన సమయాన్ని పాడు చేసుకున్నాడు, తన శక్తి సామర్థ్యాలు పాడు చేసుకున్నాడు. ఒకసారి ఆలోచించండి, ఈ వ్యక్తి తండ్రి యొక్క ఆస్తిని తీసుకొని మంచి తెలివిగా ఒక వ్యాపారం ఆరంభించి ఉంటే ఎంత మంచి బిజినెస్ అయ్యిండేది. ఎంతో తనకు తండ్రి ఇచ్చిన ఆస్తిని బట్టి అది 200లుగా 300లుగా ఎంతగానో అధికమైపోయి తండ్రి కంటే ధనవంతుడు అయిపోయిండేవాడు. కానీ ఈ వ్యక్తిలో దురాలోచన ఉంది, దుష్టపూరితమైన ఆలోచనలు ఉన్నాయి, స్వార్థపూరితమైన ఆలోచనలు ఉన్నాయి, వ్యర్థమైన ఆలోచనలు ఉన్నాయి. ఇవన్నీ తన యొక్క తన పాప స్వభావం బట్టి ఈ వ్యక్తి కలిగిన వాడుగా ఉంటున్నాడు. తన స్నేహితుల ప్రభావం వల్ల కలిగిన వాడుగా ఉంటున్నాడు. తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని బట్టి కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఆ కారణం చేత ఈ వ్యక్తి తన ధనాన్ని సరైన మార్గంలో వెచ్చించలేదు. అదేవిధంగా ఈ లోకంలో ఉన్న మానవులందరిలో దేవుడు ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చాడు, వాయిస్నిచ్చాడు, తెలివినిచ్చినాడు, జ్ఞానం ఇచ్చినాడు, ఎన్నో విధాలైన దేవుడు రిసోర్సెస్ అనుగ్రహించినాడు.
ఎన్నో విధాల సదుపాయాలు కలిగజేసినాడు, కానీ ఈ లోకంలో మానవులు వినియోగించుకోలేకపోతున్నారు. కారణం ఏంటి? మానవుని ఒక శక్తి, భయంకరమైన శక్తి, భయంకరమైన నష్టంలోనికి లాగుకొని వెళ్తుంది. మానవుణ్ణి సరైన విధానంలో ఆలోచించకుండా చేస్తుంది. మానవుని సమయాన్ని సరైన విధానంలో వెచ్చించకుండా చేస్తుంది. మానవుని జోబులో ఉన్న డబ్బు సరైన విధానంగా వెచ్చించకుండా చేస్తుంది. మానవుని మెదడును సరైన విధానంలో ఆలోచించకుండా చేస్తుంది. మానవుని శక్తిని సరైన మార్గంలో వెచ్చించకుండా చేస్తుంది. ఆ కారణం చేత మానవుడు చేస్తున్నదల్లా పనికి మాలిన పనులే, పాపభూయిష్టమైన కార్యములే, వ్యర్థమైన పనులే, తన జీవితానికి నష్టం కలిగే పని తప్ప మరి ఒకటి మానవుడు చేయలేకపోతూ ఉన్నాడు. ప్రియమైన సోదరి సోడా, ఆ కారణం చేత నీవు కూడా మంచిగా జీవించాలనుకుంటున్నావు, చక్కగా చదువుకోవాలనుకుంటున్నావు, మంచి మార్కులు సంపాదించాలనుకుంటున్నావు, ఉన్నత స్థితికి రావాలనుకుంటున్నావు, తల్లిదండ్రులు సంతోషపరచుకోవాలనుకుంటున్నావు, ఇంటికి గొప్ప పేరు తీసుకుని రావాలనుకుంటున్నావు. కానీ నీ చెడు ఆలోచనల వల్ల, చెడు స్వభావం వలన, చెడు కోరికల వలన, చెడు అలవాట్ల వలన ఉన్నత స్థితికి రావాల్సిన జీవితం మధ్యలోనే భయంకరమైన నష్టంలో చిక్కుకునేదిగా ఉంటున్నది. దీనికి కారణం ఏంటి అంటే, ఈ లోకము, సైతానుడు, శరీరము అనే శత్రువులు నేను ఏమాత్రము సరైన మార్గంలోనికి వెళ్ళనీయవు. ఆ కారణం చేత ఈ చిన్న కుమారుని వలె నీ జీవితం కూడా పతనమైపోతున్నదిగా ఉంటున్నది. అందుకని ఈ వ్యక్తి సమస్తమును నష్టపరుచుకున్న వాడుగా ఉంటున్నాడు. ఏమి నష్టపరుచుకున్నాడు? ఆరోగ్యాన్ని నష్టపరుచుకున్నాడు, ధనాన్ని నష్టపరుచుకున్నాడు, సమయాన్ని నష్టపరుచుకున్నాడు, సాక్ష్యాన్ని నష్టపరుచుకున్నాడు. ఆ వ్యక్తి ఆరోగ్యము నష్టమైపోయింది. ఇప్పుడు ఆ వ్యక్తి నష్టపరుచుకోని సంగతి అంటూ ఏది కూడా లేదు. హీ హాస్ లాస్ట్ ఎవ్రీథింగ్, హీ హాస్ వేస్టెడ్ ఎవ్రీథింగ్. సమస్తమును పాడు చేసుకున్నాడు, సమస్తమును నష్టపరుచుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? తండ్రి వద్దనుకున్నాడు, తండ్రి అధికారం వద్దనుకున్నాడు, తండ్రి అడ్డం అనుకున్నాడు. ఆ కారణం చేత భయంకరమైన నష్టాన్ని కొని తెచ్చుకున్న వాడుగా ఉంటున్నాడు. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఇంత భయంకరమైన దుస్థితిలోనికి ఈ వ్యక్తి వెళ్ళిపోయినాడు. ఎంతో భయంకరమైన నష్టాన్ని పొందినాడు తన యొక్క బుద్ధిహీనతను బట్టి. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి. కాబట్టి ప్రేమ సోదరి సోడా, వారి యొక్క బుద్ధిహీనతకు తోడు వాడి యొక్క చేతిలో చిల్లి గవ్వ లేకుండా పోయింది. కానీ ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? దేశంలో కూడా ఎంతో క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడినవిగా ఉంటూ ఉన్నాయి. ఇప్పుడు దేశంలో కరువు వచ్చిందంట. ఇప్పుడు కరువు వచ్చేసి పూర్తిగా ఆ వ్యక్తికి చేతిలో చిల్లి గవ్వలేదు, స్నేహితులు లేదు, ఇప్పుడు ఉద్యోగం కూడా దొరకడం లేదు, ఇప్పుడు తినడానికి తిండి దొరకడం లేదు. కరువు వచ్చేసింది, పరిస్థితులన్నీ తారుమారైపోయినాయి. కాబట్టి ఆ వ్యక్తి అనుకున్నాడు, దూరదేశానికి వెళ్తే అది చాలా మంచి దేశం, అక్కడ చాలా చక్కగా ఉంటుంది, నాకు అన్ని దొరుకుతాయి అనుకున్నాడు. కానీ పూర్తిగా తారుమారైపోయింది. ఈ సాయంకాల సమయంలో ప్రియమైన సోదరి సోడా, ఈ వ్యక్తి యొక్క ఆశ భంగమైపోయింది. ఈ వ్యక్తి యొక్క ఆలోచనలు ఏమాత్రం అంటే ఎంతగానో తారుమారైపోయినవిగా ఉంటున్నాయి. క్లిష్టమైన పరిస్థితులు గుండా ఈ వ్యక్తి వెళ్తూ ఉన్నాడు. ప్రియమైన సోదరి సోడా, గాయాని మీద గాయం తగిలినట్లు ఈ వ్యక్తి ఇప్పుడు భయంకరమైన పతనంలోనికి దిగజారిపోతున్న వాడుగా ఉంటున్నాడు. నువ్వు ఈ సాయంకాల సమయంలో నువ్వు కూడా అనుకుంటున్నావు, పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి, ఆరోగ్యం బాగుంది, చేతిలో డబ్బులు ఉన్నాయి, నా ఇల్లు ఉంది, నాకు ఆరోగ్యం ఉంది, అన్ని బాగానే ఉన్నాయి చుట్టూ అని నువ్వు అనుకుంటున్నావు. అందుకని నీ పాపముల గురించి నువ్వు ఆలోచించట్లేదు, నీ బుద్ధిహీనతల గురించి నువ్వు ఏమాత్రము ఆలోచన లేని వాడవుగా ఉంటున్నావు, నీ యొక్క చెడుతనం గురించి ఆలోచన లేని వాడవుగా ఉంటున్నావు. నష్టమే ఏ విధంగా కలుగుతుందో అనేటువంటి తలంపులు నీకేమాత్రము లేవుగా ఉంటున్నాయి. కానీ ప్రేమ సోదరి సోడా, పరిస్థితులు ఎప్పుడు తారుమారవుతాయో నీకు తెలియదు. ఈ మధ్యలోనే ఒకసారి ఒక సంఘటన ఇలా జరిగినది. ఆ టర్కీ దేశంలో భయంకరమైన భూకంపం వచ్చింది. మనమందరం టీవీలలో చూసాం, వార్తల్లో వింటూ వచ్చినాం, చదువుతూ వచ్చినాం. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆ వ్యక్తికి
ఎన్నో అపార్ట్మెంట్స్ ఉన్నాయంట, ఎన్నో ఇల్లులు ఉన్నాయి, చాలా ఆస్తిపరుడని అతనికి పేరుంది. కానీ ఆయన తన రెంట్ అంటే ఈ యొక్క అద్దెకిచ్చుల ద్వారా కలిగేటువంటి ధనమే ఎంతో ఎక్కువగా ఉంటుందంట. అంతగా సుఖంగా సుఖ విలాసముగా జీవిస్తూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే భూకంపం వచ్చిందో పూర్తిగా తన ఇల్లులన్నీ నేలమట్టమైపోయినాయి. ఇప్పుడు ఈ వ్యక్తికి ఇల్లు అనేది లేకుండా పోయింది. ఒకప్పుడు ధనవంతుడు, ఇప్పుడు ఏమైపోయాడు తెలుసా? దరిద్రుడైపోయినాడు. ఇప్పుడు చిల్లిగవ్వ చేతిలో లేదు, తినడానికి ఆహారం లేదంట. ఆయన వీధులలో తిరుగుతూ ఆయన ఆహారం కొరకు ఎదురు చూస్తున్నాడంట. చూడండి, పరిస్థితులు ఎప్పుడు తారుమారైతాయో, ఎలాగ మారిపోతాయో ఎవడికి తెలియదు. నువ్వు ఇప్పుడు అనుకుంటున్నావు అన్ని బాగున్నాయని. అందుకనే సామెత చెప్తా ఉంటారు, బండ్లు ఓడలైతాయి, ఓడు బండ్లైపోతాయి. కాబట్టి ప్రియమైన సహోదరి సోదరుడా, పరిస్థితులు మన చేతిలో ఉండవు. నువ్వు అన్ని బాగున్నాయి అనుకుంటున్నావు, కానీ నీ పరిస్థితి ఎప్పుడు తారుమారవుతుందో నీకు తెలియదు. కాబట్టి నీ చేతిలో మనీ లేకుండా, ఈ వ్యక్తి చేతిలో మనీ లేకుండా పోయింది. స్నేహితులు దూరం అయిపోయారు, దానికి తోడు కరువు వచ్చింది, ఎంతో నష్టం. కాబట్టి ఈ సాయంకాల సమయమున నీ జీవితం ఎప్పుడు ఏ విధంగా మారుతుందో నీకు తెలియదు. నీ ఆరోగ్యం ఎప్పుడు ఎలా ఉంటుందో నీకు తెలియదు. నీ మైండ్ బాగున్నప్పుడే, ఆరోగ్యం బాగున్నప్పుడే, పడకలోనికి వెళ్ళకముందే నీవు నీ గురించి ఆలోచించు. నీ జీవితం ఎలాగా అంతమైపోతున్నది? నా జీవితం ఏంటి? నేను ఎందుకు ఈ లోకంలో పుట్టాను? ఎక్కడికి పోతాను? చనిపోతే నా జీవితం ఏంటి అని ఒకసారి ఆలోచించాలని కోరుతూ ఉంటున్నాను. ఈ లోకంలో అన్ని బాగున్నాయనేటువంటి మాయలో జీవించద్దు, ఆ మోసంలోనే జీవించద్దు. పరిస్థితులు ఎప్పుడు తారుమారవుతాయో నీకు తెలియదు. కాబట్టి మైండ్ బాగున్నప్పుడే నువ్వు ఆలోచించగలవు. మంచంలో పడితే నీకు ఆలోచనలు కూడా రావు. నీ మైండ్ కూడా ఏం ఆలోచించలేదు. నీ మైండ్లో ఆలోచనలు ఉన్నప్పుడే నీ జీవితాన్ని గురించి నువ్వు ఆలోచించు, నీ కుటుంబాన్ని గురించి ఆలోచించు, నీ తల్లిదండ్రుల గురించి ఆలోచించు, నీ బిడ్డల గురించి ఆలోచించు, నీ యొక్క బ్రతుకు గురించి ఆలోచించాలని ప్రభు పేరుట కోరుతూ ఉంటున్నాను. ఈ చిన్న కుమారుడు ఈ ఆలోచన లేనివాడై ఎంతో భయంకరమైన పతన స్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఎంత పతన స్థితిలోనికి వెళ్ళిపోయాడంటే ఒకసారి ఆలోచించండి. ఈ వ్యక్తి చిన్న కుమారుడు ఒకప్పుడు ధనవంతుని కుమారుడు. ఎంతో ధనం ఉంది అతని చేతిలో, ఎంతో ఆస్తి ఉంది అతని చేతిలో. ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు, ఏ విధంగా జీవించాలంటే అలా జీవించవచ్చు. కానీ ఇప్పుడు ఏంటున్నాడు తెలుసా? దరిద్రుడైపోయినాడు. చేతిలో చిల్లి కావలేదు, అన్నం కొరకు అడుక్కోవలసిన పరిస్థితిలోనికి వెళ్ళిపోయినాడు. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నాడు, కానీ ఉద్యోగం కూడా దొరకడం లేదు. జీతము ఇవ్వవలసిన స్థానంలో ఉన్న చిన్న కుమారుడు ఇప్పుడు జీతం కొరకు ప్రాకులాడుతూ ఉంటున్నాడు. పరిచారకులు తన కొరకు తన కింద పెట్టుకునే స్థితిలో ఉన్న చిన్న కుమారుడు ఇప్పుడు ఒక పరిచారకునిగా ప్రాకులాడుతున్నాడు ఉద్యోగం కొరకు. పని వారితో సేవ చేయించుకునే చిన్న కుమారుడు ఇప్పుడు పని చేయడానికి పూనుకున్నవాడుగా ఉంటున్నాడు. తండ్రితో కలిసి సుఖమైనటువంటి ఎంతో సుఖభోగాలతో కూడినటువంటి భోజన బల్ల మీద కూర్చొని తినేటువంటి చిన్న కుమారుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? పందులతో కలిసి భోంచేయాలని ఆశపడుతున్నాడు. పందుల పొట్టును తినాలని ఆశపడుతూ ఉంటాడు. అనేకుల ఆకలి తీర్చగలిగిన స్థితిలో ఉన్నటువంటి చిన్న కుమారుడు ఇప్పుడు ఆకలితో అలమటిస్తూ ఉన్నాడు. ఎవరు ఆహారం పెడతారా అని బాధపడుతున్నాడు. నేను ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను అని తన గురించి తాను ఆలోచిస్తున్నాడు. సంతోష గానముల చేత ఎంతో ఆనందించవలసిన వ్యక్తి దుఃఖంలో మునిగిపోయిన వాడుగా ఉంటున్నాడు. మరొక మాటలో చెప్పాలంటే పరలోకంలో ఉన్నటువంటి ఈ వ్యక్తి పాతాళంలో లోకంలోకి వెళ్ళిపోయిన వాడుగా కనబడుతున్నాడు. ఎంతో ఆశీర్వాదకరమైన స్థితిలో ఉన్నటువంటి ఈ వ్యక్తి అధ పాతాళంలోనికి వెళ్ళిపోయిన వాడుగా ఉంటున్నాడు. కారణం ఏంటి? ఎందుకు తన జీవితంలో ఇంత భయంకర నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు? ఇంత పతనాన్ని ఎందుకు పొందినాడు? ఇలాంటి దుఃఖకరమైన స్థితిని ఎందుకు తెచ్చున్నాడు? ఎందుకు ఈ వేదన? ఎందుకు ఈ బాధ? ఎందుకు ఈ చింత? ఎందుకు ఈ నష్టం? ఆలోచించినట్లయితే కేవలం ఒక్క చిన్న దురాలోచన ఈ వ్యక్తి జీవితాన్ని పాడు చేసింది. ఒక చిన్న చేదు వేడు తన హృదయంలో
మొలచడం ద్వారా ఇటువంటి భయంకరమైన నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. ఒక చిన్న దురాలోచన, దురాశ బయలుదేరడం వలన ఈ వ్యక్తి జీవితం ఇలాగా మారిపోయింది. నేను లోకాన్ని అనుభవించాలి, నా కోరికలు నేను నెరవేర్చుకోవాలి, నేను స్వతంత్రుడిగా జీవించాలనే తలంపుల వలన ఈ వ్యక్తి జీవితం భయంకరమైన పతన స్థితిలోనికి వెళ్ళిపోయినదిగా ఉంటున్నది. ఈ సాయంకాల సమయంలో ప్రియమైన సోదరి సోడా, నీ జీవితంలో కూడా ఆలోచించు. ఎందుకు ఈ దుఃఖకరమైన స్థితిలో నేనున్నాను? ఎందుకు ఈ చెడు అలవాట్ల చేత పట్టబడ్డాను? ఎందుకు ఈ బాధ నన్ను వెంటాడుతున్నది? ఎందుకు ఈ పాపం చేశాను వేదన నాకు ఉంది? ఎందుకు ఈ యొక్క భయంకరమైనటువంటి పతనము? ఎవరు నన్ను గురించి సరిగా మాట్లాడడం లేదు. నేను ప్రతి ఒక్కరిని బాధించే స్థితిలో ఉన్నాను. నా కుటుంబానికి ఉపయోగపడడం లేదు, నా తల్లిదండ్రులు సంతోషపరచడం లేదు, సొసైటీకి పనికొచ్చి వాడుగా నేను లేను. నేను నా జీవితాన్ని భయంకరంగా నష్టపరుచుకున్నాను. ఎందుకు ఇది కలిగింది అని ఒక్కసారి ఆలోచించగలిగితే నీ జీవితంలో ఉన్నటువంటి చెడు ఆలోచన, చెడు కోరిక అర్థమవుతుంది. ఆ కోరిక ఏంటో తెలుసా? నా జీవితాన్ని నేను జీవించాలి, నా కోరిక నేను నెరవేర్చుకోవాలి, నా ఆనందం నాకు కావాలి, నేను అనుభవించాలి అనేటువంటి నా 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 అనే ఆలోచనలు నిన్ను ఈ భయంకరమైన దుస్థితిలోనికి తీసుకుని వెళ్ళిపోయినాయి. ప్రేమైన సోదరి సోడా, ఇదెంతో భయంకరమైనటువంటి ఆలోచన. ఈ ఆలోచన లోకాన్ని పాడు చేస్తున్నదిగా ఉంటున్నది. ఈ భయంకరమైన ఆలోచన కుటుంబాలు పాడు చేస్తుంది. ఈ ఆలోచన స్నేహితులు విడగొడుతూ ఉన్నది. ఈ ఆలోచన జీవితాలనే పతన స్థితిలోనికి తీసుకొని వెళ్ళిపోతున్నది. ఈ ఆలోచన నిన్ను చివరికి నిత్య నరకాగ్నిలోని కూడా తీసుకొని వెళ్ళిపోతుంది. కాబట్టి సమయంలో గ్రహించాలని ప్రభు పేరట కోరుతూ ఉన్నాను. ఈ చిన్న కుమారుడు తాను చివరిగా ఒక మంచి పని చేశాడు. ఏ మంచి పని చేశాడు? ఈ వ్యక్తి చేసిన మంచి పనిని బట్టి ఈ వ్యక్తి ఎంతగానో మార్పు చెందిన వాడుగా ఉంటున్నాడు. ఈ వ్యక్తి ఒక సరైన ఆలోచనలోనికి వచ్చినాడు. ఇప్పుడు ఎందుకో తెలుసా? ప్రభు అతన్ని వెతుకుతూ ఉన్నాడు. ఈ వ్యక్తిని వెంటాడుతూ ఉన్నాడు. ప్రేమతో ఆ వ్యక్తి, ఓర్పుతో, సహనముతో ఆ వ్యక్తి పక్షంగా ఆలోచన కలిగి ఉన్నాడు. తండ్రి ప్రేమిస్తూనే ఉన్నాడు, తండ్రి ఆలోచిస్తూనే ఉన్నాడు, తండ్రి వేచి చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు నా కుమారుడు తిరిగి వస్తాడా అని ప్రతి దినం, ప్రతి క్షణం తన మిద్దె మీద కూర్చొని ఆ మార్గం వైపు చూస్తూ ఉన్నాడు. నా కుమారుడు ఎప్పుడు తిరిగి వస్తాడా అని కనిపెట్టుచూ ఉన్నాడు. ప్రియమైన సోదరి సోడా, ఈ తండ్రి వలె పరమ తండ్రి కూడా నీ గురించి ఆలోచిస్తున్నాడు. ఈ నా కుమారుడు తన జీవితాన్ని నష్టపరుచుకుంటున్నాడు, ఈ నా కుమార్తె తన జీవితాన్ని అవమానకరంగా మార్చివేసుకుంటున్నది, ఈ మనుష్యుడు తన జీవితమును నష్టపరుచుకొని నశించిపోతున్నాడు. ఎప్పుడు నా వైపు తిరుగుతారా, ఎప్పుడు నా వైపుకు వస్తారా అని పరమ తండ్రి ఎంతగానో ఓపుతో, ఆయన ఎంతో సహనముతో కనిపెట్టుచున్నాడు. ఆయన ఓర్పును బట్టి, ఆయన సహనమును బట్టి, ఆయన ప్రేమను బట్టి నీవింకా జీవించుచూ ఉన్నావు. ఆయన ప్రేమ నీ పక్షంగా లేనట్లయితే, ఆయన ఓర్పు నీ పక్షంగా లేనట్లయితే, ఆయన సహనం నీ పక్షంగా లేనట్లయితే నీవెప్పుడో నశించిపోయిండేవాడు. నీ చెడు అలవాట్లను బట్టి, నీ బుద్ధిహీనతను బట్టి, నీ యొక్క పాపమును బట్టి ఎప్పుడో ఏ అపాయంలో చిక్కుని నశించిపోయి ఉండేవాడు. కానీ ఇంకా బ్రతుకుతున్నావంటే, జీవం కలిగిన వాడుగా ఉంటున్నావంటే, ఈ మాటలు వింటున్నావంటే దానికి కారణం ఏంటో తెలుసా? పరమ తండ్రి ఇంకా నీ గురించి ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడు. పరమ తండ్రి నీ విషయంలో సహనం కలిగిన వాడుగా ఉన్నాడు. పరమ తండ్రి నీ గురించి ఇంకా ఆలోచన కలిగి ఉన్నాడు. పరమ తండ్రి నీ గురించి ఆయన వెదకుతూ ఉన్నాడు, వెంటాడుతున్నాడు, గోజాడుతూ ఉన్నాడు. ఆయన పరమ తండ్రి సన్నిధిలో ప్రభువు నీ గురించి ప్రార్థిస్తూనే ఉన్నాడు. ప్రభువా కనికరించండి, తండ్రి మీరేమి చేస్తున్నాడో మీరు ఎరగరు, దయతో క్షమించండి అని ప్రాధేయపడుతున్నాడు. కాబట్టి నువ్వు ఇంకా బ్రతుకుచున్నావు. కాబట్టి సమయము దాటిపోకముందే, పరిస్థితులు తారుమారు కాకముందే, ఈ సమయంలో ఈ చిన్న కుమారుడు వలె నీవు కూడా ఆలోచించాలని ప్రభు పేరట కోరుతున్నాడు. ఈ వ్యక్తి అంటున్నాడు, నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను అని చిన్న కుమారుడు ఒప్పుకొనుచున్నాడు. ప్రియమైన సోదరి సోడా, ఈ వ్యక్తి
చేసిన మొట్టమొదటి సరైన ఆలోచన ఏంటో తెలుసా? నేను పాపము చేశాను, తండ్రికి నేను విరోధంగా పాపం చేశాను, పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను అని ఆలోచన కలిగి ఉన్నాడు. ఈ సాయంకాల సమయమున నీవు కూడా ఇది ఒప్పుకోగలిగితే, నేను పాపిని, నేను పాపం చేశాను, నా యొక్క బుద్ధిహీనతను బట్టి, నా స్వార్థమును బట్టి, నా కోరికలను బట్టి నేను పాపం చేశాను, దేవుని దృష్టిలో పాపం చేశాను, పరలోక దృష్టిలో పాపం చేశాను అని నువ్వు ఒప్పుకోగలిగితే ఈ సాయంకాల సమయమున నీ జీవితం కూడా మారిపోతుంది. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి ఒక నష్టం ఏంటో తెలుసా? పాపం చేసిన మానవుడు నేను పాపం చేశాను అని ఎప్పుడే కానీ ఒప్పుకోవడం లేదు. నేను చేసింది సరైనదే అని అనుకుంటున్నాడు. నేను సరైన మార్గంలోనే ఉన్నాను, నేను మంచిదే చేస్తున్నాను, నేను అనుకున్నదే చేస్తున్నాను, నేను పాపం చేయలేదు అనేటువంటి ఆలోచనలతో మానవుడు ఉంటున్నాడు. పాపం గురించి ఆలోచించడం లేదు. ఆ కారణం చేత మనుషునికి పాప క్షమాపణ దొరకడం లేదు. మనుషునిది చెడు అలవాట్ల నుంచి, ఈ యొక్క పాప జీవితం నుంచి విడుదల దొరకడం లేదు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఎవరైనా ఒక దొంగ పోలీసులు దొరికాడు అనుకోండి, లోపల జైల్లో కూర్చొని ఏడుస్తున్నాడు, బాధపడుతూ ఉన్నాడు. మీరు వెళ్ళి అడగండి, ఎందుకని దొంగ గారు బాధపడుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు, కారణం ఏంటి అంటే దొంగ ఏం చెప్తాడో తెలుసా? నేను చిన్న పొరపాటును బట్టి పోలీసులకు దొరికిపోయారండి. వాడు దొరికినందుకు బాధపడుతున్నాడు. చేసిన దొంగతనాన్ని బట్టి వారికి బాధ లేదు. వాడు పాపం చేశానే అనే ఆలోచన లేదు, కానీ నేను దొరికిపోయానే అనేటువంటి ఆలోచన ఉంది. ఈ సాయంకాల సమయంలో మానవులందరూ ఇలాంటి ఆలోచనలతోనే ఉన్నారు. తండ్రి తిట్టాడు, తల్లి తిట్టింది, తిరుపతి వాళ్ళ గురించి ఇలాగ మాట్లాడారు, అలాగ మాట్లాడారు, నేను చేసిన దాన్ని బట్టి ఇలాగా అలాగా అంటున్నారు అని అనుకుంటున్నాడు తప్ప, నేను చేసింది పాపము, నేను చేసేది తప్పు, నేను చేసేది దేవునికి విరోధమైన కార్యము అనేటువంటి ఆలోచనలు మానవునిలో కలగడం లేదు. ఆ కారణం చేత ఏ మానవుడు కూడా పాప క్షమాపణ కొరకై ప్రాకులాడడం లేదు. ఆ కారణం చేత ఏ మానవుడు కూడా పాప క్షమాపణ కలిగే మార్గం గురించి ఆలోచించడం లేదు. కాబట్టి ప్రియమైన సహోదరి సోదరుడా, మొట్టమొదటిగా నువ్వు గ్రహించవలసిన సత్యం, నువ్వు ఒప్పుకోవాల్సిన సత్యం ఏంటో తెలుసా? నేను పాపిని, నేను పాపం చేశాను, అందుకే నా పతనము అని ఆలోచించాలి, ఒప్పుకోవాలి. ఈ ఒప్పుదల నీలో కలిగినప్పుడే నీ జీవితము పాప క్షమాపణ కొరకై ప్రాకులాడేదిగా ఉంటుంది. నీ ప్రాణము పాప క్షమాపణ కొరకై తపన పొందేదిగా ఉంటుంది. ఈ చిన్న కుమారుడు నేను పాపం చేశాను అనే ఆలోచన కలిగి ఉన్నాడు కాబట్టి తండ్రి వద్దకు వెళ్ళడానికి, పాప క్షమాపణ పొందడానికి బయలుదేరిన వాడుగా ఉంటున్నాడు. రెండవదిగా ఈ చిన్న కుమారుడు ఏం చేశాడో తెలుసా? నేను వెళ్ళి నా తండ్రి వద్దకు వెళ్తాను. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, ఈ చిన్న కుమారుడు అంటున్నాడు, నేను ఈ స్థితిలో ఉండను, ఈ స్థితిలో నేను ఇలాగనే నశించిపోను, ఈ స్థితిలో నా జీవితాన్ని పాడు చేసుకున్నాను, ఈ స్థితిలో నేను నా జీవితాన్ని అంతం చేసుకోను, ఎలాగైనా నేను తిరిగి నా తండ్రి దగ్గరికి వెళ్ళి నా జీవితాన్ని బాగుపరుచుకుంటాను అనే ఆలోచన కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఈ సాయంకాల సమయమున ఇలాంటి గొప్ప ఆలోచన బట్టి, ఈ తీర్మానమును బట్టి చిన్న కుమారుని యొక్క జీవితం అద్భుతంగా మారిపోయింది. నీ జీవితం కూడా మారాలంటే నీవు కూడా తీర్మానించుకోవాలి. ఈ త్రాగుడు నేను విడిచిపెడతాను అనే ఆలోచన నీలో కలగాలి. ఈ చెడు పాపము నేను విడిచిపెడతాను అనే ఆలోచన నీలో కలగాలి. నేను ఈ పతనమైన జీవితంలో నేను ఇలాగనే ఉండను అనేటువంటి ఆశ, ఆలోచన నీలో పట్టుదల కలగాలి. ఎప్పుడైతే అటువంటి ఆలోచనలో కలుగుతుందో నీవు తండ్రి దగ్గరికి రాగలిగే వాడవుగా ఉంటావు. ఈ లోకంలో మానవులు ఎందుకు పాపంలోనే ఉంటున్నారు? త్రాగుడులో బంధించబడిన వారుగా ఉంటున్నారు, వ్యభిచారంలో బంధించబడిన వారుగా ఉంటున్నారు. ఎందుకు? కారణం ఏంటి? పాప జీవితం ఎందుకు విడిచిపెట్టడం లేదంటే మానవులలో ఈ పతనమైన జీవితాన్ని విడిచిపెట్టి పావన జీవితాన్ని పొందాలి అనే ఆశ లేదు, ఆ కోరికనే లేదు. పాపంలోంచి బయటపడాలి అనే ఆలోచన లేదు, ఈ పాపను విడిచిపెట్టాలి అనే ఆశ లేదు. ఇంకా అనుభవించాలి, ఇంకా కావాలి,
ఇంకా నేను తాగాలి, ఇంకా నేను ఎంజాయ్ చేయాలి, ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి తప్ప ఈ పాపం అసహించుకొని ఐ డోంట్ వాంట్ దిస్, నాకు అవసరం లేదు, నేను దీన్ని విడిచిపెడతాను, బయటికి వస్తాను అనే ఆలోచన మానవునిలో కలగడం లేదు. అందుకనే మానవుడు పాపమునే ప్రేమిస్తున్నాడు తప్ప పరలోకమును ప్రేమించడం లేదు. మానవుడు పనికిమాలిన కార్యాలను ప్రేమిస్తున్నాడు తప్ప సరైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని ప్రేమించడం లేదు. తన పాపమునే కోరుకుంటున్నాడు తప్ప తన జీవితంలో ఆశీర్వాదాన్ని కోరుకునడం లేదు. కనుక ప్రియమైన సోదరి సోడా, ఇది నీ జీవితానికి ఏమాత్రం క్షేమం కాదు. ఈ చిన్న కుమారుడు అదే స్థితిలో అలాగే ఉనింటే పందులతో కలిసి చనిపోయిండేవాడు, పందులతో ఒకటి సమానుడైపోయిండేవాడు. అంత ధనవంతుని కుమారుడు భయంకరమైన స్థితిలో పతనమైపోయిండేవాడు, తన జీవితం అంతమైపోయిండేది. కానీ ఒక తీర్మానం చేశాడు, నేను ఈ స్థితిలో ఇలాగనే నేను ఉండను, నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను. కాబట్టి సాయంకాల సమయమున నీవు కూడా తీర్మానించుకో, నేను ఈ పాప బ్రతుకులో నేను ఉండను, ఈ పతనంలో నేను ఉండను, ఈ దుఃఖంలో నేను ఉండను, ఈ వేదనలో నేను ఉండను, ఈ అవమానంలో నేను ఉండను, నా తండ్రి దగ్గరికి వెళ్తాను, నా జీవితాన్ని మార్చుకుంటాను, ఆశీర్వాదకరంగా చేసుకుంటాను, అనేకులకు ఆశీర్వాదకరంగా నేను మారిపోతాను అని తీర్మానించుకోగలిగితే ప్రేమైన సహోదరి సోడా, ఈ సాయంకాలం నీకెంతో గొప్ప మార్గము ప్రభువు కలుగజేశాడు. చిన్న కుమారుడు మూడవదిగా ఆలోచించిన సత్యం ఏంటో తెలుసా? నా తండ్రి నన్ను అంగీకరిస్తాడు, నా తండ్రి నన్ను చేర్చుకుంటాడు, నా తండ్రి నన్ను తిరిగి ఆశీర్వదిస్తాడు అనేది చిన్న కుమారుడి యొక్క తలంపు. తండ్రిని ఎంతగానో విశ్వసించినాడు, ఆ కారణం చేత ధైర్యంగా తిరిగి తండ్రి యొద్దకు రాగలిగినాడు. ప్రేమన సోదరి సోడా, ఈ చిన్న కుమారుడు అన్ని పోగొట్టుకున్నాడు. ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయింది, ఇల్లు పోయింది, సాక్ష్యం పోయింది, అతని జీవితం అంతా నష్టం కొని తెచ్చుకున్నాడు. కానీ ఒకటి మాత్రం అతన్ని విడిచిపెట్టలేదు. ఏంటో తెలుసా? తండ్రి ప్రేమ అతన్ని విడవలేదు, తండ్రి ప్రేమ మారలేదు. తండ్రి కనిపెట్టుతూనే ఉన్నాడు, ఆశిస్తూనే ఉన్నాడు, వెదకుతూనే ఉన్నాడు. ఎప్పుడు నా కుమారుడు వస్తాడా, తిరిగి చేర్చుకోవాలి, తిరుగు కుమారుడు నా ఇంట్లో చేర్చుకోవాలి, అది నష్టమంతా నేను సమకూర్చాలి అనే ఆశతో తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ సాయంకాల సమయంలో నీ గురించి కూడా పరమ తండ్రి వెదకుచూ ఉన్నాడు, ఆయన వేచి ఉన్నాడు. ఎప్పుడు నా కుమారుడు తిరిగి వస్తాడా, అతని జీవితాన్ని నేను బాగుపరుస్తాను, త్రాగుడి నుంచి అతనికి విడుదల కలగజేస్తాను, అతని పాపం నుంచి విడుదల కలగజేస్తాను, అతని పతనమైన జీవితాన్ని నుంచి విడుదల కలగజేసి అతని ఆశీర్వదిస్తాను, పరలోక రాజ్య వారసునిగా చేస్తాను, అతన్ని సంతోషమిస్తాను, శాంతినిస్తాను, అతన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాను. ఎవరైతే ఈ వ్యక్తి గురించి చెడుగా మాట్లాడారో ఇప్పుడు సరైన విధానంలో మాట్లాడేటట్టు మార్చివేస్తాను అని తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. నీ కొరకై మార్గము సిద్ధపరిచినాడు. ఆయన ఎంతగానో ఆశపడుతున్నాడు. ప్రేమైన సహోదరి సోడా, ఎందుకు ఈ పతన జీవితంలో అలాగే ఉండి నష్టపోతావు? ఎందుకు ఈ పతన జీవితంలో అలాగే పతనమైపోతావు? ఎందుకు నీ పాపంలో పట్టబడి పాతాళలోకానికి వెళ్ళిపోతావు? దేవుడు ఎంతో గొప్ప మార్గం నీ కొరకై సిద్ధపరిచుండగా ఈ మార్గంలోనికి వచ్చి నీ జీవితాన్ని ఎందుకు సంతోషకరంగా మార్చుకోకూడదు? ఆలోచించు. ఎందుకు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేసుకోకూడదు? ఎందుకు నీ కుటుంబానికి నువ్వు ఆశీర్వాదకరంగా మారకూడదు? ఎందుకు నీ కుటుంబంలో సంతోషం విరజిల్లకూడదు? ఆలోచించాలని కోరుతున్నాను. నీ కూడా తీర్మానించుకో. పరమ తండ్రి ఆయన ఎదురు చూస్తున్నాడు. అతని నీ ప్రేమ నీ పక్షంగా మారలేదు. అది మారని, మార్పు చెందని ప్రేమ, ఎంతో శాశ్వతమైన ప్రేమ, త్యాగపూరితమైన ప్రేమ, బలమైన ప్రేమ, అది వరదలు ఆర్పజాలని ప్రేమ. ఈ లోకంలో నువ్వు ఏ మానవుని ప్రేమలన్నీ నువ్వు కోల్పోయినవచ్చు. నీ పతన జీవితం బట్టి తల్లిదండ్రులు నిన్ను ప్రేమించకపోవచ్చు, నీ సహోదరులు నిన్ను ప్రేమించకపోవచ్చు, నువ్వందరికీ అసహ్యమైపోయినవచ్చు, ప్రతి ఒక్కరు నిన్ను ద్వేషిస్తూ ఉండవచ్చు, నిన్ను చూడడానికి కూడా ఇష్టపడకపోవచ్చు. కానీ ఈ లోకంలో ప్రేమలన్నీ నేను విడిచిపెట్టినవచ్చు. ఈ చిన్న కుమారుని స్నేహితులంతా విడిచిపెట్టారు, కానీ తండ్రి అతన్ని విడిచిపెట్టలేదు. పరమ తండ్రి యొక్క ప్రేమ నేను వెంటాడుతూనే ఉంది. ఎప్పుడు నా కుమారుడు ఎందుకు వస్తాడని ఆశిస్తూనే ఉంది. మారని, మార్పు చెందని ప్రేమతో
ఈ సాయంకాలం నిన్ను కూడా ఆహ్వానిస్తున్నాడు. ప్రేమైన సహోదరి సోదరుడా, ప్రేమైన కుమార్తె కుమారుడా, నా దగ్గర నేను నీకు విశ్రాంతినిస్తాను, నీ జీవితాన్ని మార్చేస్తాను, నీ పాప క్షమాపణిస్తాను, నీ హృదయంలో సంతోషాంతిని అనుగ్రహిస్తాను, నేను పరలోక రాజ్య వారసునిగా చేస్తాను, నరకాగ్ని తప్పిస్తాను అని ఆ ప్రభు నిన్ను కూడా ఆహ్వానిస్తుండగా ఈ సాయంకాల సమయం చిన్న కుమారుడి వలె నీవు కూడా తీర్మానించుకోవాలని ప్రభు పేరిట కోరుతున్నాను. నేను ఈ స్థితిలో ఉండను, నా జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టి, తండ్రి చేతిలో పెట్టి మార్చుకుంటాను, మార్చి వేసుకుంటాను, ఆశీర్వాదకరంగా చేసుకుంటాను అని ఆశతో నీవు లేచి రావాలని ప్రభు కొరకు ఈ సాయంకాల సమయం నా ప్రభు పేరును ఆహ్వానిస్తూ ఉంటున్నాను. నువ్వు ఏ స్థితిలో ఉన్నా పర్వాలేదు, ఎక్కడున్నా పర్వాలేదు, ఇంటిలో ఉన్నా, రోడ్లో ఉన్నా, ఎక్కడున్నా ఒక్కసారి ఇలా చెప్పు, తండ్రి నేను నీ యొద్దకు వస్తున్నాను, నన్ను అంగీకరించు, నా పతన జీవితం నాకు విడుదల కలగ చేయి. ఈ స్థితిలో నేను ఇలాగే ఉండి నేను మరలించాలనుకోవట్లేదు, నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ ఈ పాప జీవితం నుంచి నాకు విడుదల కలగడం లేదు, నన్ను కనికరించు ప్రభువా, నా ఇళ్ళ కృప చూపు ప్రభువా, నా కొరకే మరణించావు, బాధ పెట్టబడి తిరిగి లేచినావు, నా కొరకే శ్రమను అనుభవించినావు, నా కొరకే ఈ సాయంకాలం సువర్తమానం తీసుకుని వచ్చావు, నన్ను కూడా కనికరించయ్యా, నన్ను కూడా క్షమించయ్యా, నన్ను కూడా నీ పరలోకంలో చేర్చుకోయాలి. ఒక చిన్న ప్రార్థన చేస్తే నువ్వెంత ఘోర పాపివైనా, ఎంత పతన స్థితిలో ఉన్నా, ఎంత నీచ స్థితిలో దిగజారిపోయినా, నీ బాగుపరచలేని జీవితం నీలో ఉన్నా ఆ దేవునికి సమస్తము సాధ్యమే. భయంకరమైన బెతెస్దా కోనేరు నుంచి 38 సంవత్సరాలు పతనంలో ఉన్న వ్యక్తి ఒక్క క్షణంలో మార్చివేసినాడు. ఒక్క క్షణంలో గుడ్డివారిని కన్నులిచ్చినాడు, ఒక్క క్షణంలో కాలు లేని వారికి కళ్ళు ఇచ్చినాడు, చనిపోయిన వారిని లేపినాడు. ఆయనకు అసాధ్యమైంది లేదు. ఎవరు నా జీవితాన్ని బాగుపరచలేరు అని అనుకుంటున్నావు కానీ ప్రభువుకు అసాధ్యమైంది ఏది కూడా లేనే లేదు. సమస్తమును ఆయన చేయగలిగిన వాడు, ఆయన తిరిగి సమకూర్చలేనిదంటూ ఏది కూడా లేనే లేదు. కాబట్టి సాయంకాల సమయమున ప్రభు యొక్క ఆహ్వానాన్ని అంగీకరించి ప్రభు నందు విశ్వాసం ఉంచాలని ప్రభు పేరట కోరుతున్నాను. కాబట్టి నువ్వు ఎక్కడున్నా ఏ పరిస్థితిలో ఉన్నా, చిన్న కుమారుని స్థితిలో నీవు ఉండవచ్చు. నీ చెడు అలవాటు, చెడు కోరికలను బట్టి, స్వార్థపూరితమైన తలంపులను బట్టి ఎవరి గురించి ఇంతవరకు ఆలోచించలేదు, కుటుంబం ఎట్లా పోతుందని ఆలోచించలేదు, కుమార్తెలు ఏమవుతారని ఆలోచించలేదు, భార్య ఏమవుతుంది, భర్త ఏమవుతుందని ఆలోచించలేదు, తల్లిదండ్రులు ఏమవుతారని ఆలోచించలేదు. ఈ క్షణంలోనైనా ఆలోచించు. నీ పతన జీవితం బట్టి ఎంత దుఃఖం నీ గృహంలో ఉంది, నీ హృదయంలో ఉంది, నీ బంధువుల్లో ఉంది, నీ వీధిలో ఉంది, ఆలోచించు. ఒక్కసారి ఆలోచించి జీవితాన్ని మార్చుకోవాలని ప్రభు పేరిట కోరుతున్నాను. నీవు కూడా నేను నా తండ్రి వద్దకు వెళ్తాను అని తీర్మానించుకో. నేను పరమ తండ్రి, పరలోకపు తండ్రి యేసు ప్రభు దగ్గరికి నేను కూడా వెళ్ళి నా జీవితాన్ని మార్చుకుంటాను అనే తీర్మానంతో చేయెత్తి ప్రభువా నన్ను కనికరించుము అని నువ్వు ప్రార్థించగలిగితే ఆ ప్రభు నిన్ను హృదయమార క్షమించి ఆయన ఎదురు చూస్తున్నాడు. చిన్న కుమారుడు దూరంలో ఉండగానే తండ్రి పరిగెత్తుకొని వెళ్ళాడంట. పరిగెత్తుకొని వెళ్ళి అతను మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అంటే సంపూర్ణంగా క్షమించి వేశాడు. ఇంకా కుమారుడు చెప్పలేదు తండ్రి నేను పాపం చేశానని, తన నోటి నుంచి కూడా ఇంకా మాట రాలేదు. కానీ తండ్రి గ్రహించినాడు, నా కుమారుడు పశ్చాత్తాపంతో తిరిగి వస్తున్నాడు, నా కుమారుడు తన బుద్ధిహీనత తెలుసుకున్నాడు, నా కుమారుడు తన జీవితంలో తాను ఉండదలుచుకోలేదు, బాగుపరుచుకోవాలనుకుంటున్నాడు, అందుకనే తిరిగి నా వద్దకు వస్తున్నాడు అని తండ్రి గ్రహించి దూరముగా ఉండగానే పరిగెత్తుకుని వెళ్ళి ముద్దు పెట్టుకొని క్షమించి వేసినాడు. ఈ సాయంకాల సమయమున నీ హృదయంలో ఇలా ఆలోచన ఉంటే ఆయన యొద్దకు పరిగెత్తుకొని వస్తాడు, నీ మెడ మీద పట్టుకొని ముద్దు పెడతాడు, నేను ప్రేమిస్తాడు, నేను కౌగలించుకొని తన కుమారుడిగా కుమార్తెగా చేసుకుంటాడు. చిన్న కుమారుడు తిరిగి ఇంటిలోనికి చేర్చబడ్డాడు. తండ్రి సంతోషంలో పాలు పొందినాడు, విందులో పాలు పొందినాడు, కుమారత్వాన్ని పొందినాడు. ఏదైతే పోగొట్టుకున్నాడో తండ్రి తిరిగి సమస్తమును కుమారునికి అనుగ్రహించున్నాడు. ఈ సమయంలో నువ్వు పోగొట్టుకున్న సమస్తం తిరిగి ప్రభు నీకు సమకూర్చగలడు. నీ సాక్ష్యాన్ని సమకూర్చగలడు, నీ ఆరోగ్యాన్ని సమకూర్చగలడు, నీ భవిష్యత్తును సమకూర్చగలడు, నీ సంతోషాన్ని సమకూర్చగలడు, నీ కుటుంబాన్ని సమకూర్చగలడు. కాబట్టి
తీర్మానించుకో. చిన్న కుమారుని వలె నేను నా తండ్రి వద్దకు వెళ్తాను. ఈ సాయంకాలం నీవు కూడా నీ హృదయంలో ఇలా తీర్మానించుకో, నేను కూడా ప్రభు దగ్గరికి వెళ్తాను. ప్రభు దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతాను. నా పాపలన్నీ కడగమని కోరుకుంటాను. ఆయన రక్తం చేత కడగబడి ఆశీర్వదించబడతాను అని తీర్మానించుకో. అలా ప్రార్థిస్తే దేవుడు నిన్ను హృదయమారా అంగీకరించి తన కుమారుడిగా కుమార్తెగా చేసుకుంటాడు. పరలోక రాజ్య వారసునిగా చేస్తాడు.